శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. అర్ధరాత్రి వేళ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు పైలట్. దీంతో వెంటనే శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఏటీసీ సిబ్బంది అత్యవసర ల్యాండింగ్కు సదుపాయం కల్పించింది. పైలట్ విమానాన్ని సురక్షితంగా దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన సమయంలో ఫ్లైట్లో 73 మంది ప్రయాణికులు ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. అర్ధరాత్రి వేళ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు పైలట్. దీంతో వెంటనే శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఏటీసీ సిబ్బంది అత్యవసర ల్యాండింగ్కు సదుపాయం కల్పించింది. పైలట్ విమానాన్ని సురక్షితంగా దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన సమయంలో ఫ్లైట్లో 73 మంది ప్రయాణికులున్నారు. అయితే ఈ ఘటనపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉషా ఫోన్ కాల్లో ఉన్నారు. ఉషా, చెప్పండి. గ్రేసీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అర్ధరాత్రి కోలాలంపూర్ నుంచి హైదరాబాద్ కి రీచ్ అవుతున్నటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో ఎయిర్ ఏషియా ఫ్లైట్, ఈ ఫ్లైట్ కి సంబంధించి మొత్తం కూడా సాంకేతిక లోపంతో అక్కడే చక్కర్లు కొడుతున్నటువంటి ఫ్లైట్ ని సాంకేతిక లోపంతో గుర్తించినటువంటి పైలట్ వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది, సాంకేతిక సిబ్బందికి అయితే సమాచారం అందించారు. వెంటనే సాంకేతిక సిబ్బంది అలర్ట్ అయ్యి వెంటనే విమానం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇవి కోలాలంపూర్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 73 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నట్టుగా అయితే చెప్పారు. ప్రస్తుతం అయితే 73 మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా వారి ఇళ్లకు కూడా చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏటీసీ అధికారులకు ఇచ్చినటువంటి పైలట్ ఇచ్చినటువంటి సమాచారంతో దాదాపుగా 73 మంది ప్రాణాలను కూడా సురక్షితంగా రక్షించినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ సాంకేతిక లోపానికి గల కారణం ఏంటి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఆ ఫ్లైట్ కి సంబంధించినటువంటి పూర్తి టెక్నికల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అందరూ కూడా సేఫ్ గా వారి నివాసాలకు అయితే చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సాంకేతిక లోపం కారణంగానే ఈ ఫ్లైట్ మొత్తం కూడా ల్యాండ్ అవ్వడానికి ఇబ్బంది పడి పైన చక్కర్లు కొడుతూ ఉన్నట్టుగా అయితే పైలట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏటీసీ సిబ్బంది, శంషాబాద్ ఏటీసీ సిబ్బంది అలర్ట్ అయ్యి వెంటనే సురక్షితంగా ఆ ఫ్లైట్ ని అయితే ల్యాండ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. గ్రేసీ, థ్యాంక్ యూ ఉషా.